నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్లోని సంధ్య థియేటర్ దగ్గర ఉన్నాం. ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం ఈరోజైతే రిలీజ్ అయింది. సో విజయవంతంగా థియేటర్లో అయితే ప్రదర్శింపబడుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మార్నింగ్ షో ఏదైతే ఉందో అది విజయవంతంగా రన్ అవుతుంది. అంటే ప్రభాస్ సంవత్సరం తర్వాత, అంటే కలికి సినిమా తర్వాత ఈ సినిమా రావడం, అంటే పూర్తి స్థాయి సినిమా సంవత్సరం తర్వాత రావడం, ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమా పైన భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారనమాట. ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పేసి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సంధ్య థియేటర్ దగ్గరే ఉన్నాం. చూసుకోవచ్చు, సంధ్య థియేటర్లో ఎక్కడికక్కడ ఫ్యాన్స్ మాత్రం కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది. ఫ్లెక్సీలు కట్టడం కావచ్చు, చుట్టుపక్కల అది కావచ్చు, ప్రేక్షకులు మొత్తం కూడా థియేటర్ మొత్తం నిండిపోయిన పరిస్థితి. అంటే ప్రభాస్ చాలా రోజుల తర్వాత, అంటే చాలా సంవత్సరం, దాదాపు కల్కి సినిమా తర్వాత రాజసాబ్ సినిమా రిలీజ్ కావడం, దాంతో ప్రభాస్ అభిమానంలో ప్రభాస్ని పెద్ద స్క్రీన్ పైన చూడడం, హర్రర్, ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ టైం అంటే ప్రభాస్ హర్రర్ కామెడీతో అయితే వస్తున్నాడు. మీరు ట్రైలర్ చూసినారు, అట్లాగే వివిధ క్లిప్స్ కూడా బయటకు వచ్చినాయి. సో ట్రైలరే చాలా ఆకట్టుకున్నట్టుగా అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. కాసేపట్లో అంటే ఫస్ట్ అంటే మార్నింగ్ షో అయితే 11 గంటలకు స్టార్ట్ అయింది. 2 గంటలకు 1:30 ప్రాంతంలో 2 గంటలకు అయితే సినిమా అయిపోతుంది. సో మన ఒరిజినల్ రివ్యూ ఏదైతే ఉంటుందో రాజాబ్ సంబంధించిన సినిమా ఎట్లా ఉంది ఏంటి అనేది, ప్రభాస్ ఎట్లా నటించారో, అందులో ఉన్నటువంటి యాక్టర్స్ ఎట్లా నటించారో మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి సంధ్య థియేటర్లో మొత్తం ప్రేక్షకుల కోలాహలం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాసేపట్లో సినిమా కూడా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రేక్షకులు అయితే ముందుకు వస్తారు. సో వాళ్ళు ఎట్లా సినిమా ఉంది ఏంటి అని చెప్పేసి సంవత్సరం తర్వాత సినిమా ప్రభాస్ కనిపిస్తున్నాడు కాబట్టి దాని గురించి మొత్తం కూడా ఫ్యాన్స్ అయితే ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. సినిమా మాత్రం పక్కా హిట్. సినిమా సూపర్ హిట్ అన్న. ప్రభాస్ ఒక కొత్త యాంగిల్ చూస్తారు. ఆయన ఇన్ని రోజు ఒక వేరే స్టైల్ చూసి కొత్త యాంగిల్ చూస్తారు. పిచ్చి కామెడీ ఉంది, ఫుల్ గ్రాఫిక్స్ ఉంది, సూపర్ హిట్ ఫిల్మ్. జై ప్రభాస్ అన్న. యాక్టింగ్ అనేది ఒక కొత్త, ఒక డిఫరెంట్, అంటే ఇన్ని రోజు మాస్ చూసినాము, మొత్తం క్లాస్ అండ్ కామెడీ. సినిమాలో ఒక డిఫరెంట్ ఉంది, మొత్తం క్లైమాక్స్ ఫుల్ ఖతర్నాక్ ఉంది, గ్రాఫిక్స్ బాగుంది, అన్నీ ఒక కొత్త స్టైల్ చూస్తున్నాము, చాలా మంచిగా ఉంది. జై ప్రభాస్ అన్న. సూపర్ బ్లాక్ బస్టర్ క్రేజీ మూవీ. అసలు మొత్తం బ్లాస్ట్ అయిపోయిన థియేటర్ అయితే. ఇక క్లైమాక్స్ అయితే ½ అరాచకం చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి, బ్లాస్ట్ చేస్తుంది, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అని బద్దలు కొడతారు చెప్తున్నారు. అసలు జై ప్రభాస్, జై ప్రభాస్. తోపు ఉంది సినిమా. అందరు వచ్చేసి ఎంజాయ్ చేసుకోండి. ఇక్కడ ఏమంటారు, మిస్టేక్స్ అవి చూసుకోవాల్సిన అవసరం లేదు. వచ్చి హైదరాబాద్ అంటేనే తెలుగు సినిమా అంటేనే సెలబ్రేషన్. ఇక్కడ వచ్చి ఇవన్నీ రివ్యూస్ ఇవన్నీ పట్టించుకోకూడదు, వచ్చి ఎంజాయ్ చేసి ప్రభాస్కి ఒక తోపు ఇచ్చేయాలి. జై ప్రభాస్. బ్లాక్ బస్టర్ హిట్. ప్రభాస్ అన్న మళ్ళీ డార్లింగ్ వచ్చిండు. ఇక బ్లాక్ బస్టర్ ముసల్ సీన్ అయితే చెప్పలేము. ఇక ఇన్స్టాగ్రామ్ లో వస్తాను, తిప్పి కొడతాడు మావాడు. హీరోయిన్లు వాళ్ళందరూ ఎట్లా ఉంది? అమ్మ వాళ్ళ హీరోల కోసం అయినా పెట్టాలన్న టికెట్ రేట్. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. అలా సినిమా ఎట్లుందన్న? బాగుందన్న, ప్రభాస్ యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగా చేసాడు. లేటెస్ట్ యావరేజ్ ఉంది. బాగుంది బ్రో, కొత్త బాగుంది, చింపేశాడు. నైస్ కామెడీ. ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంది? తీయలేరు. నెక్స్ట్ లెవెల్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. హర్రర్ కామెడీ ఉందా బాగా? కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, మళ్ళీ ఎమోషనల్ ఉంది, సస్పెన్స్ ఉంది, హర్రర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా మాత్రం. ముసలి ఫైట్ ఎట్లా ఉంది? నెక్స్ట్ లెవెల్. కొడితే దాని మీద వచ్చిన మేమ్స్, ముసలి ఫైట్ వేరే లెవెల్. అసలు థియేటర్ రెస్పాన్స్ ఎట్లా ఉంది ముసలి ఫైట్ అప్పుడు? అరితే థియేటర్లో వచ్చే సౌండ్ కూడా మేము అరిచే అరుపులకు వినవలేదు, అంత నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రభాస్ కు మళ్ళీ బ్లాక్ బస్టర్ పడ్డాటేనా? పడ్డట్టే 100కి 200%. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్సా? ఫుల్ మీల్సే డైరెక్ట్. చెప్పండి బ్రదర్. ఇప్పుడే చూసి వస్తున్నా అన్న సినిమా. క్లైమాక్స్ కానీ సెకండ్ హాఫ్ అయితే పగిలిపోయింది. ఆ బీజిఎం తమనంటే బీజిఎం ఇచ్చి పడేసిండు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. మళ్ళీ ఒక హిట్ మావన్ కవతల పడ్డది. కిరాక్ వచ్చిందంటే కిరాక్. హర్రర్ కామెడీ ఆ సినిమా? హర్రర్ కామెడీ. ముసలి ఫైట్ ఎట్లా ఉంది? ముసలి ఫైట్ అది ఏ వీడియోస్ వస్తుంది చూసిన, మామూలు కథ కాదని చెప్పి. మామూలు కథ కాదు, ఇచ్చి అరేంగిండి అంతే. ఇప్పుడు థియేటర్ రెస్పాన్స్ ప్రభాస్ రాజు హైలైట్ అంతే. ఏమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్. అంటే బెస్ట్ థింగ్ ప్రభాస్ అన్న చాలా, అంటే చాలా ఇమిడిపోయింది యాక్టింగ్ లా. ప్లస్ ఇంకోటి ఏంటంటే తమను మాత్రం మామూలు బీజం ఇవాళ అసలు బెస్ట్. ప్రభాస్ కి ఫస్ట్ టైం ఇచ్చిన చాలా బాగా ఇచ్చిండు. ప్రభాస్ వింటేజ్ అది మాత్రం పక్కా డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉన్నాడా?
చాలా బాగున్నాడు. సినిమాకి హైలైట్ ప్రభాసే, వన్ మ్యాన్ షో చాలా బాగా. మ్యూజిక్ సూపర్ అసలు. ఏదన్నా డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేసిందంటే అది మ్యూజికే. బీజిఎం అసలు మీకు ఎక్కడ తగ్గదు. నానమ్మని ఎలివేట్ చేస్తాడు, తాతని ఎలివేట్ చేస్తాడు, ప్రభాస్ని ఎలివేట్ చేస్తాడు. అదే కొంచెం చూసుకోవాల్సింది, అది కొంచెం వర్క్ చేసింటే బాగుండు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కువ కాదు, ఎక్కడనో అంటే ఏదో కొంచెం మిస్ప్లేస్ అయినట్టు అనిపించింది. బట్ అపార్ట్ రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? రేటింగ్ అని అంటే లైక్ 2.75/5. స్టోరీ చాలా కాంప్లికేటెడ్ గా రాసుకున్నాడు, అదే తప్పైంది. అంటే దాన్ని ఎలా తీయాలనేది అర్థం అవుతుంది, బట్ ఎండింగ్ అనేది కరెక్ట్ గా ఇవ్వలేదు. పార్ట్ 2 అనవసరం నన్ను అడిగితే. ఉంది, చూడండి మీరు, చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఉంది. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ కోసమైనా పోవచ్చు, ఇంకేంది. ప్రభాస్ కి అయితే సలార్ గిలార్ చూసినాక ఇప్పుడు ఈ సినిమా మంచిది. అంతే కల్కి లేవాలంటే కల్కి ఆ దేవుని సినిమాకి ఈ సినిమా పెడితే కష్టం అవుతుంది వల్ల. అంతే బాగుంది. సినిమాలో ప్రభాస్ కి వింటేజ్ ప్రభాస్ వచ్చేసాడు. సాంగ్స్ అయితే అద్దరు ఓడేసాడు, డాన్స్ కూడా ఇచ్చి ఓడేసాడు. గ్రాఫిక్స్ బాగున్నాయి. ఒక బాలీవుడ్ అలా బ్రహ్మాస్త్రం వస్తే మంచిగా ఉంది. హీరోయిన్స్ అంతే అందరు మంచిగా, ముగ్గురు బాగా చేసారు అన్న. ముగ్గురు హీరోలు మంచిగా చేసారు, కానీ ఒక్కొక్కసారి క్రింజే అనిపించదు హీరోలు వచ్చినప్పుడు. హీరోలు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మధ్య సినిమా 3 hours. బోరింగ్ ఏం అనిపించలే, కానీ ప్రభాస్ కాబట్టి ఎట్లున్నా బాగుంటుంది అన్న, మంచిగా. రేటింగ్ 3.5. కానీ ఇంకొంచెం బెటర్. ప్రభాస్ ఫ్యాన్ అంటే కాదు, అన్నీ ఫేవరెట్ హీరో ఏం లేదన్న. TF5 బానిస అంతే. సూపర్, నిజం చెప్తున్నా, సూపర్ అన్న. చూసి వచ్చాను ఇప్పుడే 2 షోలు, మ్యాట్నీ షో, బెనిఫిట్ షో, ఫస్ట్ షో చూస్తాను. మళ్ళా నైట్ షోకి వెళ్ళాలి. మళ్ళా ఎట్లుంది ప్రభాస్ యాక్టింగ్ ఎట్లుంది? మరి మాటలు లేవన్నా, చెప్పలేము. మరి మామూలు లేదు, మా అన్నయ్య అంతే, మరి మామూలుగా ఉండదు. ఫైట్ సీన్ ఎట్లా ఉంది? మాటలు లేవన్నా, నిజం చెప్తున్నా. అన్ని మాటలు ఇలా మూసిటమే, నార్మల్ లేదు, నార్మలే లేదన్న, నిజం. 2 times చూసానన్న, మామూలు లేదు. చూసా, మామూలు లేదు, గొంతుగా పట్టేస్తుంది అన్న. చూసా కదన్న, మామూలు లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతే మామూలుగా ఉండదు. कोलकाता से आया है, रिवेल स्टार प्रभास के लिए आया है, कोलकाता से आया है, आपको देख लिया ये लेके सेकंड शो मेरा. फिल्म बहुत अच्छा है, फुल कॉमेडी है, और प्रभास रिवेल स्टार प्रभास का परफॉर्मेंस लाजवाब. समझ में नहीं आया, लेकिन रिवेल स्टार प्रभास को तो देखा आँख से, बड़ा स्क्रीन में और क्या चाहिए हमको. फैन लोग के लिए तो यही काफी है. थैंक यू. प्रभास का दारू लगा, फैंटास्टिक, माइंड ब्लोइंग था एक्सप्रेशन. कॉमेडी टाइमिंग बहुत अच्छा लगा. हाँ, इस बार कॉमेडी टाइमिंग, म्यूजिक एस्तमन का बहुत बढ़िया. जो नाचे जो गान जो नया लेके आया रिमिक्स करके बहुत बढ़िया है, बहुत बढ़िया. और सबसे अच्छा क्या लगा? रेबल स्टार प्रभास, वन एंड ओनली रेबल स्टार प्रभास. बैकग्राउंड म्यूजिक बहुत अच्छा है, बहुत अच्छा. ग्राफिक्स ठीक ठाक है, मैंने देखने लायक है, उतना खास नहीं है. तेलुगु समझ में नहीं आती, फिर भी देखने आया. हाँ एकदम बढ़िया. 2 बार, इसलिए 2 बार तेलुगु शो हो रहा है. नेक्स्ट टाइम कल हिंदी में देखेंगे. अभी दूसरा शो है आपका? हाँ, मेरा दूसरा शो है. हाँ, और तीसरी बार हिंदी में देखेंगे. हाँ, तीसरी बार हिंदी में देखेंगे. ఈ మూవీ 100% హిట్ అవుతుందని మేము అందరం కోరుకుంటున్నాం. ఇంకోటి, ఇది ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ మూవీ. ఇది హిట్ అయితే ఫ్లాప్ అయితే మాకు అవసరం లేదు. ప్రభాస్ అన్న మాకు 7-10 స్క్రీన్ మీద కనబడ్డాడు, మాకు అది చాలు. ఇంకోటి, ప్రతి ఒక్క రికార్డ్స్ గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాం. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ స్పిరిట్ అనే మూవీతో ప్రతి ఒక్కరికి రికార్డ్స్ గురించి బ్రేక్ చేస్తాం. ప్రతి ఒక్క రికార్డ్ కి ఆ చెక్ పెట్టేస్తాం ఆ మూవీతో. గ్రాఫిక్స్ కొంచెం బాలేదని అట్లేం లేదు, ప్రతి ఒక్కటి 100% ఉంది మూవీ. ఇది ఫ్యాన్స్ మూవీ. ఇది మాకు సినిమా ప్రభాస్ అన్న 7-10 స్క్రీన్ మీద మాకు కనబడితే చాలు. అవన్నీ లైట్ అన్న, పవన్ కళ్యాణ్, గివన్ కళ్యాణ్, మా ప్రభాస్ అన్నతో షారుఖ్ ఖాన్కే మేము సింగిల్ డేలా చూపించినాం. అట్లాంటిది వీళ్ళు ప్రభాస్ అన్న, పీకే గీకే ఇవన్నీ మనం సినిమా ఎట్లా ఉంది? 100% ఇది పెట్టిన బడ్జెట్ అయితే వస్తుంది అన్న. ఎన్ని కోట్లు కొడుతుంది మేము ఎస్టిమేషన్ గా చెప్పలేము, కానీ పెట్టిన బడ్జెట్ అయితే వస్తుంది. మేము అట్లా బడ్జెట్ అయితే చెప్పలేము అన్న, ఎంత అయితే పక్క పెట్టిన పైసలు అయితే వస్తుంది.
సో ముసలి ఫైట్ సీన్ ఎట్లా ఉందన్న, రెస్పాన్స్ ఎట్లా ఉంది? 100% ఫైట్ సీన్ అయితే ప్రతి ఒక్కటి అవసరం ఉందన్న. ప్రభాస్ అని ఇంతకు ముందు మూవీల కంటే ఈ మూవీలో కొంచెం పబ్లిక్ ఎంటర్టైన్ చేసింది, మాకు బాగా ఎక్కువ కనబడ్డాడు, ఎక్కువ మూమెంట్ ఇచ్చింది చాలా మటుకు. సెలార్ లో ఎక్కువ మాట్లాడాడు, ఓన్లీ యాక్షన్ మూవీ కదా, ఇలా మొత్తం పబ్లిక్ ఆడియన్స్ ఫ్యామిలీకి అట్రాక్ట్ అయ్యేలాగా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కటి మూమెంట్ కానీ పబ్లిక్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. అంటే ఈక్వల్ చెప్పాలంటే ఈశ్వర్ మూవీకి రిలేటెడ్ అట్లాంటి సీన్స్ కొన్ని ఉండడం చాలా హ్యాపీ అనిపించింది. డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ అలాంటి ప్రభాస్ చూసిన అలాంటి ప్రభాస్ ని చూసినాం, మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంత మాస్ క్యారెక్టర్ ప్రభాస్ అన్న ఇంత పబ్లిక్ లోకి వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ లాగా రావడం మాకు చాలా హ్యాపీ. బాగుందా? ప్రభాస్ ఎట్లా ఉన్నాడు? చాలా బాగున్నాడు. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలోనా ఆ 3 పాటలు ఉన్నాయి కదా అవే. పాటలు నచ్చాయా? ఫైటింగ్ సీన్ ఎట్లా ఉంది? ముసలి బాగుంది. ఫైటింగ్ బాగుందా? మంచిగా ఎంజాయ్ చేసినావు సినిమా? మరి ఆ ఎంజాయ్ చేసినావు మంచిగా థియేటర్? ఆ. ఏం పేరు నీ పేరు? సియాజ్. లాస్ట్ ఫైటింగ్ చాలా బాగుంది. సినిమా హీరో ఎవరు? బాహుబలి. బాహుబలి. ప్రభాస్. మొత్తానికి అయితే ఎంజాయ్ చేసినావు కదా? ఆ ఫుల్ డుమ్మా కొట్టావా? ఆ